అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. ఒక్క జన్మలనే తట్టుకోలేకపోతున్నారు, ఇంకా జన్మ జన్మ సంబంధమా? ఎవలాల్ అన్నది అన్న చెల్లెలంటే ఎంత ప్రేమ ఉంటది, ఎంత ఆప్యాయత ఉంటది చెప్పు. చెల్లెకు చిన్నగా దెబ్బ తాకితే అన్న పానం ఎంత తల్లడిల్లిపోతుందో తెలుసునా? ఇవన్నీ ఉత్తముచ్చట్లే. చెల్లె కోసం కిడ్నీ ఇచ్చిన అన్న, చెల్లెకు ఉన్న ఆస్తినంతా రాసిచ్చిన అన్న, గిట్ల జీవితాన్నే తోడగొట్టిన వాళ్ళ కోసం దారపోసిన వాళ్ళు ఉన్నారు తెలుసునా? నువ్వెన్న చెప్పు, ఏ బంధమైనా పైస బంధమే గాని రక్త సంబంధం లేదు. ఓష్ని గిట్ల తయారైంది ఈ పిల్ల. నన్ను అంటున్నావు కదా, జగనన్న షర్మిలక్క ఇద్దరు అన్న చెల్లెలే కదా? అవును, వీళ్ళ నడుమ ప్రేమ ఎట్లుంటావో తెలుసా నీకు? ఆ పాపమ్మ నువ్విగా ఆపి షర్మిలక్క ఏం చెప్తుందో ఈను అన్న చెల్లెల బంధం గురించి. ఒక్కింట్లా ఒక తల్లి కడుపులో పుట్టిన జగనన్న షర్మిలక్క నడుమ రాను రాను ఇంకింత దూరం పెరుగుతున్నది. ఒకప్పుడు జగనన్న గావురాల చెల్లమ్మగా కీర్తికెక్కిన చెల్లె ఇప్పుడు కాకరకాయ లెక్క షేదెక్కిందని బయటికి కళ్ళనీళ్లు తీయకున్నా లోపట మాత్రం వలవల వల వలపోతే పోస్తున్నది కావచ్చు. ఈ నడుమ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్నది కదా, అందులో షర్మిలక్క ఫోన్ కూడా వినరాట. వచ్చి అక్క ఫోన్ని ఎవరికి చెప్పిర్రు ముచ్చటంతా అని అంటారా? ఎవరికి చెప్పిర్రో అక్కనే అడుగుదాం. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. షర్మిలక్క మాటలు పెనిమిటి మాటలన్నీ పూసగుచ్చినట్టు విని అన్నయ్యకు షేరేసిర్రట. అప్పుడు కూడా అక్క నెత్తి నోరు కొట్టుకుంటూ చెప్పింది, నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని. తెలంగాణలో నీ ఫోన్లని ఏం చేస్తారమ్మా, ఊకో సపడేయక అని అప్పుడు అంతా అన్నారు. కానీ ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంటే ముచ్చటంతా తేట తెల్లమైంది. ఊకో అక్క ఊకో, నీ గుండెనైతే ఇంకింత గట్టిగా చేసుకో అని అంటున్నారు నీ అభిమానులు. ఏమంటున్నావు? అదే ముక్కు మూసుకొని ఏం చేస్తున్నావు అంటున్నా. ఆ ఎక్సెల్ బండికి బుల్లెట్ సౌండ్ లెక్క ఏంద్రా ఈ డిస్టర్బెన్స్? నేను యోగా చేస్తున్నా. యాలపాల దాపినాడు భూపాలం పాడిండా, వార్తలు చెప్పే టైంలోనే తీరిందని కాసనాలకు. యోగా అందరకు రికార్డులకు ఎక్కుతానికి ప్రాక్టీస్ చేస్తున్నా. బాబు సార్ ఇట్లా పిలిచిండా ఎట్లా? మోడీ సార్ వస్తున్నాడు అంటే నన్ను విలువకుండా ఉంటారా, అందుకే అగో వాళ్ళతో పాటుగా నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. ఏపీలా బడిపంతులు మొదలుకొని గుడిపంతులతో సహా యోగా డే కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిర్రు. సింహాచలం అయ్యగారులు పంచకట్టుల్నే ఆసనాలేసి అదరగొట్టిర్రు. విశాఖ సాగర తీరాన 21 తారీఖు నాడు 5 లక్షల మందితోటి యోగా వేసి రికార్డులకెక్కే ఉపాయం చేస్తున్నారు కదా. బాబు సార్ ఆదేశాలతోటి రాష్ట్రంలో ఎక్కడోళ్ళక్కడ ఆసనాలు వేస్తున్నారు. ప్రధాని మోడీ సార్ కూడా రాబోతున్నాడు కాబట్టి ఏర్పాట్లకు లోటు రాకుండా చూస్తున్నారు. 5 లక్షల మందికి సాపలు టీషర్ట్లు నాస్తా కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అన్నట్టు. చిన్నప్పుడు అదేందో గాని మా ఇంట్లో ఒక కోడి పాడగన్నా పక్కనే వండుకునేది. నీకు మూగ జీవాలంటే బాగానే ఉన్నదిరా ప్రేమ. ప్రేమనా పాడా? మళ్ళాదంటే నాకు అస్సలకే వడనే వడకపోయేది. కోసుక తిందమ్మా అన్నట్టే ఉండేదాన్ని. ఎందుకో? పండుకున్నంత సేపు మంచిగానే ఉండేది. అది బయట చిన్న సప్పుడు కాగానే కొక్కరొక్కో అని చెవుల్లో మొత్తుకునేది. నువ్వు కుంభకర్ణునికి చెల్లెవేనా నిద్రలేగా? మరి కాదు, నన్ను నిద్రలేపుడు తప్పు కాదా చెప్పు? నిన్ను నిద్రలేపుడు తప్పుగానే కాదు గాని ఇక్కడెవలో కోళ్ల కోసం ధర్నా చేస్తున్నారట. ఇదెక్కడ చిత్రం? కోళ్ల కోసం ధర్నానా? చూద్దాంపా. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది అన్నట్టే ఉన్నది విజయనగరం జిల్లా బీరసాడ వలస పబ్లిక్ బాధ. కోలపారాలు పెట్టి ఊరికే గబ్బు వాసన ఇడిచిపెడుతున్నారట. అదే కోడిపెంట చేయబట్టి పల్లెంతా పెంట పెంట అవుతున్నదట. ఈగలు దోమలు అన్నం గంజుల మీద, కూర గంజుల మీద, మనుషుల మీద, మంచాల మీద ఆలి లేవనే లేస్తలేవట. మీ కోలపారాల కాగితాలుగా పెట్ట మీరు చేయబట్టి ఊరంతా వలకాడ అయితట్టున్నదని ఇగో ఇట్లా ధర్నా కూస్తున్నారు. పిల్లల్ని ఉయ్యాల మీద ఊగబెట్టి తల్లిదండ్రులు లొల్లి చేసిర్రు. మేము ఈగలకి దోమలకి భరించలేకపోతాము. ఈ కోల్పారం వల్ల మాకు స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు మాకు న్యాయం ఎవరూ చేయలేదు. వాళ్ళు ఎంచాలు తీసుకున్నారు. మా పెద్ద మనుషులు అందరూ, మా ప్రెసిడెంట్ కలిపండి, మా ప్రెసిడెంట్ ఎంపీటీసీ అందరూ లంచాలు తీసుకొని మమ్మల్ని వదిలేశారు. కోళ్ళపారాలు తీసేదాకా ఇక్కడికి వెళ్ళి లేవమని అంటున్నారు. జరసేపు ఎవరన్నా కడుపుల గ్యాస్ లీక్ చేస్తేనే పానం అంతా చిత్తుబొత్త అవుతుంది. అసంటిది కోళ్ళపెంట వాసనకు వీళ్ళ ముక్కు పుట్టాలు ఉంటేయా మనుషులు ఎక్కువ కాలం బతుకుతారా? ఏంది చెప్పురు వీళ్ళ గోస? ఓ లీడర్లు ఈ కోళ్ళపారాలు ఎవలియో గాని జర మీరన్నా చెప్పురు అని అంటున్నారు ఈ వార్త చూసిన జనం.
ఈ ఏడాది నా మొక్కులు గట్టిగానే ఉన్నాయిరా. అంతగానం ఏం మొక్కినవో? నా పానం మంచిగా ఉండి నా రీల్స్ అన్ని వైరల్ అయితే నీ గుండు మీద ఎంటికలన్నీ దేవునికి ఇస్తాను మొక్కిన. నీ కథ మంచిగానే ఉన్నది. ఇస్తే నీ ఎంటికలు ఇయ్యాల గాని నా ఎంటికలు ఇచ్చుడేంది? మొదలు నాది పిలక జుట్టు అంటే ఇక ఏ మొత్తం కాదు, ఒక 5 కత్తర్లు అంతే ఈ పోషమ్మకు. 5 కత్తర్లేనా? మరెంత అనుకుంటున్నావురా? పోషమ్మకి 5 కత్తర్లు, మైసమ్మకి 5 కత్తర్లు, ఎల్లమ్మకి 5 కత్తర్లు, మాకలమ్మకి 5 కత్తర్లు. అన్ని దేవుళ్ళ కాడ 5 కత్తర్లు కట్ చేసుకుంటా పోతే నా నెత్తి మీద ఏముంటాయి చెప్పిగా? అయ్యో, నా కోసం ఇంత త్యాగం కూడా ఏవా నువ్వు? నీ కోసం పైసలు అడుగు ఇస్తా, చెవుల మాటీలు అడుగు ఇస్తా, నా పట్టగొలుసులు అడుగు ఇస్తా, లంగవోనీలు అడుగు ఇస్తా, కానీ ఎంటికలు మాత్రం ఇయ్యను. ఏ ఉత్తగానే జోక్ అన్నా గానీ ఇక్కడ బోనాలు అవుతున్నాయి చూద్దాంపా. యములాడల రాజన్న గుడి ఎంత ఫేమస్సో అగో అంతే ఫేమస్ బద్దిపోషమ్మ కూడా. ఇక్కడ అమ్మకు బోనాలతోని మొక్కులప్పచెప్పుడు వెనుకటి నుంచి వస్తున్న ఆచారం. రాజన్నను దర్శించుకున్న భక్తులు ఖచ్చితంగా పక్కనే ఉన్న పోషమ్మ గుడికొస్తారు. అయితే వానాకాలం శురువైంది కదా, వర్షాలు దండిగా వడాలనని, పాడి పంటలు పిల్ల జల్ల సల్లగా ఉండాలని కోళ్లతోని యాటలతోని దండిగా తరలొచ్చిండ్రు. అగ చూడుండ్రి పోతరాజుల పోకట పోషమ్మ గుడి కాడ ఎట్లున్నదో. ఇక శురువైతున్నాయి గ్రామ దేవతల సంబురాలు. ఈ నెల ఆఖర్లా గోల్కొండ బోనాలు పట్నంలో శురువైతే గ్రామాన కొలువైన దేవతల ఉత్సవాలు ఊరేగింపులు ఇంతే సంబరంగా శురువు కాబోతున్నాయి. జై పోచమ్మ తల్లి, జై మైసమ్మ తల్లి. అబ్బా వలేసుడే ఆలస్యం, కుప్పలు తెప్పలుగా పడుడే పడు. అయ్యో, నాకు చెప్పవై తీసిరమ్మా, నేను కూడా వలేసుకొని వచ్చేదాన్ని. నాకు 1-2 కిలోల చేపలు పడితే పచ్చడన పెట్టుకునేదాన్ని. కూరగాయలతో అస్సలు తిన బుద్ధి అయితలేదు. అవి చేపలు కాదు, తిమింగలాలు. అయ్యో, గా తిమింగలాలు ఏం చేసుకోవాలి? అయినా అవి ఎక్కడ పడుతున్నాయి? అవి మామూలు తిమింగలాలు కాదు, అవినీతి తిమింగలాలు. ఏసీ బోలు వలేసుడే ఆలస్యం, పట్ట వరుడు గిలగిల కొట్టుకునుడు. దగా మోసం నమ్మిచ్చి గొంతుకొస్తారా? 10,000-20,000 గాలని గట్టి తిమింగలాన్ని పట్టుకుంటారా? పాపం దాక్తది. అవును, పాపం దాకే పట్టుబడుతున్నారు. ఇప్పుడు వరుసగా వీళ్ళ పరిచయ కార్యక్రమం చేసుకుందాం. ఏది అందరోసారి తలెత్తండి. అయినా తలెత్తుకొని చూసే పని కాదులే మీరు చేసింది. బుద్ధిమంతులు లెక్క గిడ ఊసున్న వీళ్ళు పంచాయతీరాజ్ ఏఈ సీనియర్ అసిస్టెంట్ అద్దెకు కార్లు నడుపుతున్న యజమాని దగ్గర 8,000 లంచం తీసుకుంటూ దొరికిండ్రు. ఇక వీరు అతి చిన్న వయసులోనే కోట్లు కొల్లగొట్టాలి, సీనియర్ ఆఫీసర్లనే బీట్ చేయాలన్న సంకల్పంతో దూసుకుపోతున్న కాప్రా ఏఈ స్వరూప. వీరి రికార్డు చూసుకున్నట్టయితే బీటీ రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర 2 లక్షలు డిమాండ్ చేసింది. ఇకపోతే మహబూబాబాద్ అస్థినాపురంలా విద్యుత్ అధికారి నరేష్ కాంట్రాక్టర్ దగ్గర 80,000 లంచం తీసుకుంటుంటే పట్టుకున్నారు. ఇది ఇయాల ఒకరోజు ఏసీపీ వాళ్ళకు చిక్కిన రికార్డు మాత్రమే. మరి బాధితుల బాధ గుడిందా? నేను 50 లక్షల వర్క్, అది 20% లెస్ చేసిన, డబ్బులు రాయలేదు, బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర నింపవలసి వచ్చింది. ఇన్నరా జీతాలు అడిగినంత దర్జాగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళా చేత కాదు అన్నోళ్లకు కొంత డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. కానీ ఏం లాభం? డిస్కౌంట్ ఇచ్చిరని నెనరు కూడా లేకుండా వాళ్ళు ఏసీ బోలకు పట్టిస్తున్నారు. పాపం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కాని పరిస్థితిలో పడిపోతున్నారు లంచగొండి ఆఫీసర్లు. 1/2 నిమిషంలో ఆగం చేస్తున్నారు. గడవక ముందే గడపల శోకం పెట్టేటట్టు చేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు? దొంగలు. అలా నెత్తుకవను. లోకం మీద ఉన్న రోగాలన్నీ వాళ్ళకే రాను. గింత న్యాయం ఉంటదా? గా పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడతాయా ఎట్లా? అంటే నై పిల్లి శాపనార్థాలా? ఈ దొంగల బాధ నీకు ఒక్కదానికే కాదు, లోకం మీద చాలా మందికి గిసొంటి లత్కొరగాలు తలిగి మాయ మాటలు చెప్పి మూట కట్టుకొని సొమ్ములతో ఉడాయించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎట్లా మరి వీళ్ళు ఆగడాలకు అంతే లేదా? అడ్డుకునేటోళ్ళు లేరా? ఉన్నా లాభం లేదు. పాపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 పెద్ద మనుషులను దొంగ బడవేగాలు ఎట్లా బురిడి కొట్టిచ్చిరో చూడు. ముసలోళ్లను ముంచే ముఠ పల్లెలల్లా పరుగులు పెట్టుకుంటా పోతున్నది. పాపం భయంస కడగి పెద్దవ నడుచుకుంటా పోతుంటే 3 గోషిగాళ్ళొచ్చి చూస్తుంటే మంచిదాని లెక్క కొడుతున్నవవ్వా, ఈ ఏరియాలో దొంగలు కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతున్నారు, సొమ్ము పైలం అని అన్నారట. ఇక పెద్దవకు పేపర్ ఇచ్చి కట్టిండ్రట. అయ్యో గట్లగా తల్లి అని తీసుకొని ఏం చేసిండ్రో చెప్పుని సారు. బంగారు ఆభరణాలు ఏవి ఇట్లా వేసుకొని తిరగకండి, దొంగలు ఎత్తుకపోతారని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆమెను పక్కన పిలిపించుకొని ఆమె మెడలో నుంచి ఆమె ద్వారానే గోల్డ్ చైన్ తీపిచ్చేసి వీళ్ళు ఒక పేపర్ ఇచ్చిండ్రు ఆమెకు. ఆ పేపర్లో చుట్టి పెట్టుకోమంటే ఆమె తీసి ఆ పేపర్లో చుట్టుకొని ఆమె బ్యాగులో పెట్టుకుంది. ఇట్లా కాదమ్మా నేను మంచిగా చుట్టిస్తా అంటే మళ్ళీ ఆమె అమాయకంగా తీసి అతనికి ఇస్తే
ఆ గోల్డ్ చైన్ ఉన్న ప్యాకెట్ ఆయన తీసుకొని వేరే మట్టితో ఉన్న పాకెట్ని ఆమె బ్యాగ్లో పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అబ్బర బిడ్డ, మంచు మంచోళ్ళకి వస్తున్నది గాని మీకొచ్చి పాడైతలేదు. ఈ రాజవ మెడల గొలుసు ఉంగరం అల్కాయించుకొని పోయినరు. కొద్ది దూరం పోయినాక చూసుకుంటే ఏమున్నది, పొట్లంలో మట్టున్నది. ఇక అది తెలిసి ఏడుచుకుంటా పోలీసుల కడకొచ్చింది. నిర్మల్ జిల్లాలో దొంగలు తిరుగుతున్నారని కొందరు మేం పోలీసులమని చెప్పి బంగారం దాసుకోమని చెప్పిందట. పోలీసులే చెప్తున్నారు కదా నిజమే అనుకుని నగలు తీసిందట. వాళ్లే కవర్ ఇచ్చిందట. అయ్యో పెద్దమ్మ గట్ల పెట్టొద్దని మాటల్లో పెట్టి గులకరాలు పెట్టిన కవరు ఆమె చేతికిచ్చి నగల కవర్ పట్టుకొని పరారైందట. పోతున్న రైల్లో కూడా మోపైన దొంగలు. బుజ్జి, అర్జెంట్ గా నువ్వు 2 రోజులు పల్లె నిద్ర చేయాలి. అక్కడ పరిస్థితులు తీసుకొచ్చి దిల్లార్ వార్తలు చెప్పాలి. అమ్మో నేను ఊరిక ఏసి లేకుండా నాకు నిద్ర పట్టదు. ఇక ఆడ నిద్ర ఎట్లా వేయాలి చెప్పు. సుఖం వస్తే ముఖం గడగా తీరలేదట వెనకట ఒక ఆమెకు. పల్లెటూరులో పానాదుల పొంటి తిరిగిన రోజులు మర్చిపోయినవా? అప్పుడు వేరు, ఇప్పుడు నేను దిల్దార్ యాంకర్ ను. మరి దిల్దార్ కోసమే కదా వార్తలు తెమ్మంటా. కావాలంటే నువ్వు ఊరికి పో, నేను స్టూడియోలో చదువుతా. ఇక నువ్వేం పాలిటిక్స్ లకు పోతావు? పాలిటిక్స్ లకు పోతే పల్లెటూర్లకు పోయినా బుగ్గ కార్లనే పోతా. ఇక కాన్వాయిలు వస్తా, కానొచ్చి మళ్ళా పోతా అంటే పబ్లిక్ ఓట్లేస్తారా? వాళ్ళతోటి కలిసిపోవాలి. ఇగో ఎమ్మెల్యేని చూపెడతా చూడు. ఇప్పుడు మీరు చెప్పినవి ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. నాతో మాట్లాడినటువంటి కూడా వినతి పత్రాలు చదివి సమస్యలు తెలుసుకున్న రోజులు పోయినాయి. బుడ్డ లీడర్లను నమ్ముకొని క్యాంప్ ఆఫీస్ చుట్టూ కాళ్ళరగేటట్టు తిరిగి ఎమ్మెల్యే సార్ టైం తీసుకొని కష్టాలు చెప్పుకుని ఎడదొకప్పుడు. ఇప్పుడు ప్రజల వద్దకే ప్రతినిధులు 1-2 గంటలు కాదు, ఏకంగా ఊళ్ళోనే వండుకొని వాళ్ళ కష్టాలనే ప్లాన్ చేస్తున్నారు. సత్యసాయి జిల్లా అలదపల్లిలా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిద్ర చేసిండు. కాన్వాయ్ కారు పక్క కాపి కాళి నడకన ఊరంతా తిరిగిండు. సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసిండు. వెనకట రచ్చబండ కాడ ముచ్చట్లు పెట్టినట్టు ఓ రాత్రి దాకా పబ్లిక్ తోటి మాట్లాడి వాళ్ళు పెట్టిందే తిని ఆన్నే ఓ మడత మంచం వేపించుకుని నిద్ర చేసిండు. లక్షల పైసలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి పబ్లిక్ టైం వేస్ట్ చేసేదానికంటే ఇదే నయమనిపిస్తున్నది కదా. ఎట్లయితేంది, కావాల్సిందైతే పనులు అంతే కదా. ఇవల్ల ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.